వచ్చి బస్సు ఎక్కేశారు. ఆ తర్వాత బస్సు ప్రయాణం కావడానికి ముందు ఈ గైడ్ అందరిని లెక్క పెడితే ఒక స్టూడెంట్ కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదేంటి, మనం వెళ్ళాలనుకున్నాం కదా, ఇంత టైం ఎందుకు వృధా చేస్తున్నాడని చెప్పి మరలా ఆయన పరుగున జాన్ వెస్లీ గారి ఇంటికి వస్తే ఆ ఒక్క యవనస్తుడు జాన్ వెస్లీ గారి గదిలోనికి వెళ్ళి ఆయన ఎక్కడైతే మోకాళ్ళుండి ప్రార్థన చేశాడో అక్కడ మోకాళ్ళుండి తన రెండు చేతులు ఆకాశం చాపి ప్రార్థన చేస్తున్నాడు. భారంతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. సరే, ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆయన డిస్టర్బ్ చేయకూడదని చెప్పి గైడ్ కొంచెం దూరంగా నిలబడి చూస్తూ ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అని కనిపెడతా ఉంటే ఆ యవనస్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్, వుడ్ యు డూ ఇట్ అగైన్, వుడ్ యు డూ ఇట్ అగైన్. నువ్వు మరలా ఇలాంటి విప్లవాన్ని, సువార్త ఉద్యమాన్ని, సువార్త ప్రకటనను ప్రపంచవ్యాప్తంగా మరలా విస్తరింపచేయవా, ఉజ్జీవ జ్వాలలు రగిలించవా అని ఆ దైవజనుడు ఆ జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసిన స్థలంలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన కాసేపు చూసిన తర్వాత, ఆయన ప్రార్థన ముగించిన కళ్ళు తుడుచుకున్న తర్వాత బస్సుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మరలా అమెరికా వెళ్ళిపోయారు. ఏ యవనస్తుడైతే ఆ గదిలో ఉండే రెండు చేతులు ఆకాశం చాపి మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడో, లార్డ్ వుడ్ యు డూ ఇట్ అగైన్, నువ్వు మరలా పునరుద్ధరించవా, నువ్వు మరలా చేయవా, నువ్వు మరలా ఉజ్జీవాన్ని తీసుకురావా అని ప్రార్థన చేసిన ఆ యవనస్తుడే ఆ తర్వాత కాలంలో ప్రపంచంలో గొప్ప సువార్త ఉద్యమాన్ని రగిలించిన గొప్ప దైవజనుడు అయిపోయారు. ఆయనే దైవజనుడైన బిల్లీ గ్రేహం గారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. బిల్లీ గ్రేహం గారు దేవుని సేవలో వాడబడిన విధానం అంతా ఇంత కాదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి దేవుని సువార్త ప్రకటించినప్పుడు లక్షల కోట్ల మంది తమ హృదయాలు ప్రభువుకు సమర్పించారు. సువార్త విషయంలో ఆయనకున్నంత క్లారిటీ చాలా చాలా గొప్పదని చాలామంది చెబుతూ ఉంటారు. ఎక్కడ నిలబడిన దేవుని సువార్తను ఉన్నదన్నట్టుగా బోధించడం ద్వారా అనేక మంది తమ హృదయాలు ప్రభు కోసం సమర్పించారు.